చాలా కాలం క్రితం మాధవదాస్ అనే భక్తుడు పూరీలో నివసించిన విషయం తెలిసిందే. తన భార్య మరణించిన తర్వాత అతను ప్రపంచాన్ని త్యజించి జగన్నాథుని సేవకు తన్ను తాను అంకితం చేసుకున్నాడు. అతని భక్తి చాలా లోతుగా ఉండటంతో భగవంతుడు స్వయంగా అతని కలలో చాలాసార్లు కనిపించాడు. ఒకరోజు అకస్మాత్తుగా మాధవదాస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతని శరీరం బలహీనపడింది. అయినప్పటికీ అతని పెదవులపై జగన్నాథుడు అనే ఒకే ఒక పేరుంది. అతనికి సేవ చేయడానికి ఎవరూ లేరు. అప్పుడొక అపరిచితుడు సాధారణ దుస్తులు ధరించి మాధవదాస్కు అవిశ్రాంతంగా సేవ చేయడం ప్రారంభించాడు. అతను పగలు మరియు రాత్రి అతన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. అతనికి మూలికా కషాయం తాగించి అతని తలపై నిమురుతూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత మాధవదాస్ స్పృహలోకి వచ్చాడు. అదే అపరిచితుడు తన దగ్గర కూర్చున్నట్లు అతను చూశాడు. అతని ముఖంలో దివ్యమైన కాంతి కనిపించింది. అతని వణుకుతున్న స్వరంతో, ప్రభూ, నువ్వే నన్ను సేవిస్తున్నావా అని అడిగాడు. భగవంతుడు నవ్వి, మాధవదాస్, నీ గత కర్మల వల్ల కొంత నొప్పి మిగిలి ఉంది. నువ్వు దీన్ని భరించకపోతే నువ్వు మళ్లీ జన్మించాల్సి వచ్చేది. ఇప్పుడు మిగిలిన 15 రోజుల బాధను నేను భరిస్తాను. అప్పటినుండి ప్రతి సంవత్సరం స్నానయాత్ర తర్వాత జగన్నాథుడు 15 రోజులు అనారోగ్యానికి గురవుతాడు. ఎందుకంటే ఆ భక్తుడు నేటికీ మన మాధవదాస్ ప్రేమ మరియు భక్తికి రుణం తీర్చుకుంటున్నాము.